మీతో మా పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు. పేరెంటి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా? సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం. మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా తేలే. 89లోను ఆ తర్వాత 91లోను జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డెప్ప? ఊరికో ఆసుపత్రి, ఈడికో రోడ్డు వేయిస్తా అన్నాడు. వేయించనే లేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు. 4వసారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమైనా చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందిగా? లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి. చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలిజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొరా, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి, ఎంపీగా మన చాకలోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం. క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదూ? అవునండి. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు ఇక విప్పుకోండి చేతులు. విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు. బాగా ఉతికి ఉతికి ఉందేమో, మా గొప్ప చెయ్యి ఇచ్చేయండి.